చూసారు కదా, ఇది దట్టమైన అడవి ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఉండే ఈ బ్రహ్మజముడు ఇక్కడ విశాఖలో సముద్ర తీర ప్రాంతంలో, అందులో అప్పు గారి సమీపంలో ఉందన్నమాట. అంటే చూడండి ప్రకృతి ఎంత విచిత్రమైన చూడండి. ఈ ముళ్ళు చూస్తుంటే అంటే యాక్చువల్గా కొమ్మలకి ముళ్ళు ఉంటాయి, కానీ ఇక్కడ ఆకంతటికి ముళ్ళు అన్నమాట. అంటే దానికి దేవుడు అలాగ ఇచ్చాడు సృష్టి అంతే మనం అనుకోవాలి. కానీ దీనికి వచ్చే పువ్వులు ఉంటాయండి, చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏదో పక్కనే తెల్లగా పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వులు అయితే దీనికి కాదు, వేరే పాదు అనమాట. నిజానికి దీనికి కాసిన పువ్వులు అయితే మాత్రం చాలా బాగుంటాయి. అసలే మనం వర్ణాతీతం అనమాట. దాన్ని ఒకసారి చూపిస్తానండి. అంటే ఆ కాపుకి ఇంకా రాలేదు, వచ్చినప్పుడు అయితే మీకు చూపిస్తాను. మన మాటలోనే ఉన్నాం. మన సూర్యరావు గారు వచ్చేసారు చూడండి. శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ. అంటే మనం ఎన్ని చెప్పుకున్నా సూర్యోదయం, అందులోనూ నదీ ప్రాంతాల్లో ఒకటి, సముద్ర తీర ప్రాంతాల్లో ఒకటి, చెట్ల మధ్యలో నుంచి, అంటే కాంక్రీట్ జంగుల్లో మనం చెప్పలేము కానండి, ఇలా ఓపెన్ ప్లేస్లో సూర్యోదయం చూస్తే ఆ అద్భుతమే వేరండి. ఆ అనుభూతి మనం వర్ణనాతీతం. ఇంత ఈ రెండు కళ్ళు చాలా అన్నమాట, అంత అద్భుతంగా ఉంటుంది. ఆ నుల్లేత కిరణాల సముద్ర ఉపరితలం మీద పడి అలా చూడండి. ఆ రంగుని ఆరెంజ్ అనాలా, లేకపోతే రెడ్ అనాలా, ఎల్లో అనాలా, అంటే ఈ సప్త రంగులు 7 రంగుల ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ మిళితమయ్యి మనకి కనువిందు చేస్తుంటాయి అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది సూర్యోదయాన్ని. కవులు అందుకేనండి, ఒక మంచి కథా వస్తువు కావాలంటే సూర్యుడిని చంద్రుడిని ఎంచుకుంటారనమాట. అంటే సూర్యుడు చంద్రుడు, తర్వాత స్త్రీ. అంటే స్త్రీకి ఉండే ప్రాముఖ్యత అటువంటిది. అంటే అంత అందంగా ఉంటుందని అర్థం అక్కడ. అటువంటి మన స్త్రీలని ప్రకృతిపై సమానంగా చూస్తున్నారంటే మనం ఎంత గౌరవించాలండి. తల్లిని ఇలా చెప్పుండిపోతే ఇంకా చాలా ఉంటాయి. అలాగా కాస్త ముందుకు వెళ్తున్నాను. చాలా విశేషాలు ఉంటే మరొక వీడియోలో కలుస్తాను. ఇక సెలవు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, నమో నారాయణ నమ. జై హింద్.